సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాయి జిందగీ. సో ఈరోజు అయితే నేను తెలంగాణలో ఒక స్పెషల్ టెంపుల్కి అయితే వచ్చిన. దీన్ని స్పెషల్ టెంపుల్ అనడం కన్నా దిస్ ఈజ్ అ హిస్టరీ, దిస్ ఈజ్ ఆర్కిటెక్చర్, దిస్ ఈజ్ డివోషన్, దిస్ ఈజ్ ఆర్ట్ అన్ని కలిపిన ఒక స్పెషల్. అండ్ ఇదైతే హన్మకొండలోని 1000 పిల్లర్ టెంపుల్. మీలో ప్రతి ఒక్కరికైతే తెలుసు, బట్ ఏంటంటే ఈ రోజు వ్లాగ్లో దీన్ని కొంచెం డీటెయిల్గా దీని చరిత్ర అండ్ ఎప్పుడు కట్టారు ఇవన్నీ అయితే తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. సో అంతకన్నా ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఈ యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాయి జిందగీ. లెట్స్ పార్ట్ ఆఫ్ అవర్ జర్నీ. లెట్స్ గో గైస్. సో ఇప్పుడు మనం చూస్తుంది హిస్టారికల్ టెంపుల్ అయిన 1000 పిల్లర్ టెంపుల్. ఓరుగల్లు చరిత్రలో కాకతీయుల పేరు ఎంత గొప్పదో, కాకతీయుల శిల్పకళా వైభవాన్ని గుర్తు చేసే కట్టడాల్లో ఈ ఆలయం కూడా అంతే గొప్పది. సాధారణంగా ఈ ఆలయ నిర్మాణ కాలాన్ని క్రీస్తు శకం 1163 ప్రాంతం, అంటే 12th సెంచరీ అని చెబుతారు. అంటే మనం ఇప్పుడు చూస్తున్న ఈ టెంపుల్ దాదాపుగా 900 ఇయర్స్ పైగా హిస్టరీ కలిగి ఉంది. సో కాకతీయులు తెలంగాణ చరిత్రలో శక్తివంతమైన రాజవంశాలలో ఒకటి. వారి పాలనలో కళ, సాహిత్యం, యుద్ధ వైభవం, నీటిపారుదల, ఆలయ నిర్మాణాలు ఇలా ఎన్నో ప్రసిద్ధి చెందాయి. ఆ కాకతీయుల కాలంలో ప్రసిద్ధి చెందిన దేవాలయాలలో 1000 పిల్లర్ టెంపుల్ ఒకటి. ఈ ఆలయాన్ని అయితే నిర్మించింది రాజు రుద్రదేవుడు. అందుకే ఈ ఆలయానికి రుద్రేశ్వర ఆలయం అని కూడా అంటారు. ఆలయం అయితే కేవలం భక్తి కోసం అయితే కట్టలేదు, ఇది కళా నైపుణ్యానికి, సో దానికి ప్రతీకగా కట్టారు. ఇదైతే మెట్ల బావి కోనేరు అని అయితే అంటారు. ఇది టెంపుల్లో లైక్ ఈశాన్య మూలలో అయితే ఈ బావిని నిర్మించారు. అండ్ ఆ కాలంలో ఏంటంటే నీటి కోసం అయితే ఇది కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ కాలక్రమేణా దీన్ని కేవలం అభిషేకానికి అయితే వాడతారని చెప్తారు గాయస్. సో గాయస్, బయట నుంచి చూస్తే ఏదో ప్రాచీన టెంపుల్ లైక్ కనిపిస్తుంది, కానీ మీరు వచ్చి కొంచెం టైం స్పెండ్ చేసి అండ్ ఆ కాలంలో ఎంత నెక్స్ట్ లెవెల్లో చెక్కారనేది కొంచెం దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది గాయస్. ఆ కాలంలో ఇంత డీటెయిలింగ్ ఎట్లా చెక్కినారో అర్థమవుతలేదు గైస్. అండ్ ఆ టైంలో మిషన్స్ లేవు పెద్దగా, ఇలాంటివి లేకుండా సో సింగిల్ హ్యామర్ తోటి ఇవన్నీ చేయడం అనేది ఇట్స్ గ్రేట్ థింగ్. నార్మల్గా లోపల మూల విరాట్లకు అభిషేకాలు లాంటివి జరిగినప్పుడు డైరెక్ట్గా వచ్చి ఇక్కడ చూడండి, కింది నుంచి అక్కడికి పోయేటట్టు ఆర్కిటెక్చర్ ఎలా పెట్టారో కదా ఆ టైంలోనే. ఇక్కడ ఉన్న స్తంభాలను అబ్జర్వ్ చేస్తే డిజైన్ కానీ ప్యాటర్న్ కానీ క్లియర్ ఆర్ట్ అయితే మనకి కనిపిస్తాయి గాయస్. సో ఇక్కడ ఇంకొకటి ప్రత్యేకత ఏంటంటే 1000 పిల్లర్ టెంపుల్ని త్రికుటాలయం అని కూడా అంటారు. త్రికుటాలయం అంటే ఒకే ఆలయంలో 3 ప్రధాన గర్భగృహాలు ఉండటం. ఈ టెంపుల్లో శివుడు, విష్ణువు, సూర్య భగవానులకు వరుసగా తూర్పు, దక్షిణ, పడమరలకు అభిముఖంగా 3 గర్భగృహాలు ఏర్పాటు చేయబడ్డాయి. అందుకే దీనిని త్రికుటాలయంగా గుర్తిస్తారు. కాకతీయ చివరి దశలో ఓరుగల్లు ప్రాంతంపై జరిగిన దండయాత్రలు, యుద్ధాలు, ఆలయ విధ్వంసాల వల్ల ఈ ఆలయం తీవ్ర నష్టం ఎదుర్కొంది. ప్రత్యేకంగా 13-14వ శతాబ్ద ప్రారంభంలో ఓరుగల్లుపై జరిగిన దాడుల తర్వాత ఈ ఆలయంలో శిల్పాలు, దేవత విగ్రహాలు చాలా భాగం దెబ్బతిన్నట్లు చరిత్రకారులు చెబుతారు. అందుకే ఈరోజు మనకు ప్రధానంగా శివాలయ రూపం మాత్రమే స్పష్టంగా కనిపిస్తుంది. విష్ణు, సూర్యులకు సంబంధించిన అసలు విగ్రహాలు మాత్రం ఇప్పుడు కనిపించవు. ఇది శివుడు, విష్ణువు, సూర్యులకు అంకితమైన త్రికుటాలయంగా నిర్మించబడిన కాకతీయుల అద్భుత కట్టడం. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ ఆలయం నక్షత్రాకార నిర్మాణంతో ప్రసిద్ధి చెందింది. ఈ టెంపుల్లో ఇంకో అట్రాక్షన్ థింగ్ ఏంటి అంటే ఈ నంది విగ్రహం. ఇది ఒక మోనోలిత్ స్టాచ్యూ, అంటే ఒకే రాతితో చెక్కిన ఏకశిల నంది విగ్రహం. ఈ నంది విగ్రహం కాకతీయుల శిల్పకళా నైపుణ్యానికి ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్గా చెప్పబడుతుంది. ఇక్కడి కళ్యాణ మండపాన్ని శాండ్ బాక్స్ టెక్నాలజీ యూజ్ చేసి కట్టారని చెప్తారు. అంటే సాధారణ గట్టి నేలపై కాదు, నీటి తేమ ఉన్న నేలపై ఇసుకతో ప్రత్యేకంగా సిద్ధం చేసిన శాండ్ బాక్స్ పునాదిపై నిర్మించారని చెబుతారు. అంటే కింద ఇసుక ఆధారిత పునాది,
పైగా భారీ రాతి స్తంభాలు. అయినా నిర్మాణం స్థిరంగా నిలబడేలా చేయడం కాకతీయుల అసాధారణ నిర్మాణ ప్రతిభకు నిదర్శనం. అండ్ టెంపుల్ ఏరియాలో అభయ ఆంజనేయ స్వామితో పాటు నాగప్రతిమలు కూడా ఉన్నాయి. ఇటు పక్కన రహస్య స్వరంగ మార్గం అయితే ఉంది. ప్రస్తుతం ధ్వంసమైన కారణం వల్ల ఇదైతే క్లోజ్ చేశారు. ఇది కాకతీయుల శిల్పకళ, వారి ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్ స్కిల్ ఇవన్నీ కలిసిన ఒక అమేజింగ్ హిస్టారికల్ ప్లేస్ ఇది. ఎన్నో శతాబ్దాలు, ఎన్నెన్నో దాడులు జరిగినా కూడా ఈ గుడి ఇప్పటికీ నిలబడి ఉండటం నిజంగా గొప్ప విషయం. ఈ ఆలయాన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రొటెక్ట్ చేస్తూ రీస్టోర్ చేస్తుంది. కానీ ఈ హెరిటేజ్ని కాపాడాల్సిన బాధ్యత కేవలం వాళ్ళదే కాదు, మనందరిది కూడా. ఎందుకంటే ఇది జస్ట్ ఒక టెంపుల్ కాదు, ఇది మన హిస్టరీ, మన కల్చర్, మన తెలుగు వైభవం. ఇది 1000 స్తంభాల గుడి స్టోరీ. This is day 4 vlog. I hope you all like this video. Please do like, share and subscribe guys. Next video lo malli kaluddam. Bye.